ఆద్య హాయ్ తేపు హాయ్ చెప్పు ఆద్య. ఓ ఆద్య ఈ మూకి స్నాప్స్ అయితే దిగుతుంది చూడండి. అయ్యో వైషిక్ మా తమ్ముడు. అయ్యో మేమైతే గుడికైతే వచ్చినాం ఫ్రెండ్స్. మా కాయ కారు ఇంకా బైక్ ఎడబెట్టినేమో డాడీ. తాత హాయ్ చెప్పు. తాత హాయ్. తాత హాయ్ చెప్పు. నాని హాయ్ చెప్పు. నాని హాయ్ చెప్పు. షన్విక హాయ్ చెప్పు. సిటీ హాయ్ చెప్పు. ఈమె గురించి శివునికి అయితే రుద్రాభిషేకం చేస్తున్నాము చూడండి. లక్కీ హాయ్ చెప్పు. ఇక మా క్యూట్ సిస్టర్ లక్కీ. లక్కీ 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 లక్కీ. ఇక మా సీటి 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 సీటి. షన్విక్ 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 షన్విక్. ఒక్కరికి పెట్టుకోకపోతే ఒక్కొక్కరు ఏడుస్తారు ఫ్రెండ్స్. ఇక మా తమ్ముడైతే వెళ్ళాడుతుండు. ఇగో మెంటల్ సిస్టర్ తంతుంది కరెక్టే మాస్టర్. అయ్యో గుడి లోపలైతే ఎంట్రన్స్ మేమైతే పూజ సామాన్ అయితే తెచ్చుకున్నాము. డాడీ హాయ్ చెప్పు. అమ్మమ్మ హాయ్ చెప్పు. పెదమమ్మ హాయ్ చెప్పు. పెదమమ్మ మమ్మీ వాళ్ళైతే పని అయితే వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వర్క్ చేస్తుంది. పిన్ని హాయ్ చెప్పింది. మమ్మీ హాయ్ చెప్పు. ఇయ్యో మమ్మీ వాళ్ళైతే అందరు రెడీ అయ్యారు. మేము ఇయ్యో నంది. ఇయ్యో పంతులు హాయ్ చెప్పు. పంతులు హాయ్ చెప్పు. తెలుగుదా? ఇగో క్లేపు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఏం కాదు సరే. ఇగో గుడి మొత్తం చూడండి ఫ్రెండ్స్. లింగం అయితే శివలింగం అయితే ఎంత మంచిగా ఉందో. ఇంత మంచి పూజ చేసేది మాత్రం మా పంతులు. ఇదైతే మార్కండేయ గుడి ఫ్రెండ్స్. అయ్యో మార్కండేయ స్వామి శివుడు. ఈయనే రుద్రాభిషేకం అయితే చేస్తున్నాము. అక్కడ 5 ఇక్కడ 6 కావాలి. బయట పోదు ఇప్పుడే పిలిపిస్తాను. గణపతి ఆచమన చేసుకోవాలి. వాళ్ళ కూర్చుని ఆచమన చేసి గణపతి పూజ చేసినాక స్టార్ట్ చేస్తాం. వాళ్ళ కూర్చొని నంది దగ్గర వీళ్ళు నంది దగ్గర కూర్చొని మన గణపతి పూజ కాలేదు. అభిషేకం చేస్తే అంతే పూజిస్తారు. పెట్టాలి వాళ్ళ కూడా ఉండాలి. ఇక్కడనే ఉండాలి. నంబర్ లేవు ఉన్నదా? మొత్తం లింగం చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా అయితే చీర అయితే కట్టారు ఫ్రెండ్స్. పిన్ని మమ్మీ పెద్ద మమ్మీ కలిపి ముగ్గురు కష్టపడ్డారు. అభిషేకం అయితే అన్ని సామాన్ అయితే తెచ్చి పెడుతున్నాం. ఇప్పుడు మనకు 2 తమలపాకులు కావాలి. ఫస్ట్ తీయాలి.
ఏం చేయాలి దారపీట ఉందా ఒక 5 అన్నాలు తయారు చేయాలి పసుపు బతుకు రాదు ఖాళీ ఆకులు అలా ఇగో అమ్మమ్మ కూర్చోనికి రాదంట నాన్నకిడా लक्ष्मी अति सांगा मी जे बना दिया हाँ ते आड़े में गाला में हाँ चला इसको तो इसको भाई हाँ इनका ये राशन है काजू मुझे इधर राशन बादाम काजू काजू इसलिए పిండి పర్సులో ఉన్నాయండి మా సిటీకి అయితే ఇప్పుడైతే గణపతి పూజ అయితే చేపిస్తారు ఫ్రెండ్స్. కలుషంకి అయితే పూజ చేపిస్తుండ్రు. పంతులు గారైతే మా సిటీకి ఏమేమి చేయాలో చెప్తారు. తమలపాకులు పెట్టినాం మరి కలిసి ఒక్కొక్కటి పెట్టుకున్నా ఒకటే ఈ 11 దగ్గర సింగిల్ కదా ఆడబెట్టి పోట్లా ఇక్కడ ఈ సైడ్ కట్టినా మళ్ళీ 5 తమలపాకులు పెట్టాలి ఇక్కడ ఇట్లా ఇట్లా రావాలి అన్ని చుక్కలేసారు ఇక్కడ సరే పూలే కొన్ని పూలు ఇది దండం నాకు పూలని కవర్ ఇంకొకరు వేసిన మీరేనా చూసి తీసిన అక్క 5 పసుపు కొమ్మలు కదా వడియాలో కూడా అయిపోయిందా మీరు ఇక్కడ కూర్చుంటే సంకల్పం చేసినా కానీ గవర్నమెంట్ తయారు చేసిందా ఆ నీళ్ళు తీసుకుంటూ చెప్తారు తీసుకోండి మన వాళ్ళకి ఆచరణ చేస్తున్నాం పూలు పెట్టు అక్క లక్కమ్మని కూడా రమ్మని పూలు వేస్తుంది
లక్కీ లోపలికి అంటే లోపలికంటే వెళ్ళి పండమ్మ గారు రండి లక్కీ క్యాప్చర్ చేయి లక్కీ చేసిన పోతుంది ఉన్నది దేవుని మీద చేసిన పోయిన వారం నిత్య కట్టుకొని ఏ కట్టాలి గణపతి కట్టుకోవాలి అస్మాసం అనుకుని తీసుకు గణపతి దగ్గర పెట్టు మెల్లగా మంచి పెట్టు తీసుకో ఇద్దరు తీసుకో అస్మాసం అనుకుని గణపతి దగ్గర పెట్టు ఉంటుందా ఇప్పుడు మీరు రాండి ఇప్పుడు మామ నీళ్ళ గిలాస్ ఉంది ఒకటి ఇక్కడ ఆడబెట్టి కడిగి కడప ఏ చిన్న ఒక పెద్ద గిలాస్ ఉంది ఇలా కుంకుమ నింపలేరు ఇంకా ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ గణపతి పూజనంతా మీరు జరుపుతే ఇలా కుసాల మీరు అమ్మ లక్ష్మి అది తీసుకోండి ఈ గౌరవ గణపతి దగ్గర పెట్టాను ఒక పోగా పెట్టాలి తెల్ల పోగా నీటి పోగా లేకుంటే కూడా ఉంటాయి ఏం కాదు ఉన్నాయా కలిసి మీద ఒక పూలు వేస్తే ఆడబెట్టాలి మీరు ఇక్కడ కూర్చుంటారు ఇక్కడ కూర్చోాలి పక్కకు చేసుకోవాలి పండుగ పక్కకు పెట్టు తర్వాత అభిషేకం ఇప్పుడు అవసరం ఉన్నా మనం తీసుకుంటాం ఇక్కడ బయట పెట్టేయాలా బయట పెట్టి అవసరం భగవతే విగ్రహాయామార్కణి ఈశ్వరదేవతాం భస్మం సర్వదేవతా భస్మం పూజయామి భస్మదేవతాభ్యో నమః దివాదశ భస్మదేవతా దివాదశాభిషేకదేవతా భగవతే అతిశయ నిధిలు ఇప్పుడు అయిపోయింది భగవతే వాసుదేవాయ మహి హర్ష వాళ్ళు పెట్టుకోవాలి అభిషేకం అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః వామనాయ నమః ఓంద్రాయ నమః హస్తాయ నమః పంధువాయ నమః దామోదరాయ నమః శంకర్షాయ నమః వాసుదేవాయ నమః జ్ఞానదేవాయ నమః అనురుద్ధాయ నమః పురుషాయ నమః అచ్యుతాయ నమః నరసింహాయ నమః ఆ చంద్రసేన ప్రేమ ఉన్నది ఇప్పుడు కూడా
మన బియ్యం తీసుకుంటారు చేతుల వడ్లేసారా ఇట్లా నీళ్ళు ఇడు ఉన్నాయి పంచపాలు ఓం నామదేశ మల్లేశం లక్ష్మీ ధర్మపత్ని నామదేశ హర్షనామదేశ ఈ పేరు మన్వికా నామదేశ మౌనికా నామదేశ సౌకుటుంబానాం సంకల్ప పూజయామే వడ్లేసు నమస్కారం ఓం మళ్ళా అక్షర తీసుకో కొంచెం విభూతి అండి నాన్నకి పెట్టొస్తా అసలు ఇట్లా ఇట్లా పట్టుకోవాలి ఇట్లా మీ మీ పెద్ద మనుషులది ఆయన నమస్కారం చేసి ఇట్లా వాసన తీసుకొని కుడి చేయండి ఓం భగవతే రుద్రాహం భగవతే వాసుదేవాయ నమస్కారం చేయండి శ్రీ మహాగణపతి దేవత పసుపు కుంకుమ వేయాలి ఇలా కలశంలో కలశ పూజ దేవత తీసుకోండి ఏం తీసుకుంటారు కలశ పూజ దేవత కుంకుమాక్షిరా పుష్పం పూజ సమర్పయామి శ్రీ మహాగణపతి నమ చందనం సమర్పయామి చాలా చదువు పెట్టుకోండి కలశం అనుడి గంగే భాగవతి గాయత్రి నర్మదా గోదావరి సరస్వతి సింధు గాయత్రి నర్మదా గోదావరి సరస్వతి మమ్మ అనుకోవాలి కళ్ళకు నీళ్ళు పెట్టుకోవాలి నమస్కారం చేయండి ఎప్పుడు లేవాలి ఇప్పుడు గణపతి పూజకు రావాలి తీసుకోండి పచ్చుకోవాలి గణపతికి పసుపు కుంకుమ పెట్టి ఆ కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ తీయాలి కొంచెం పట్టు పెట్టాలి మన గణపతి విగ్రహం అంటే గర్భగుడిది అది ఒకటే పట్టు పెడితే మనకు మంచిగా ఉంటుంది శ్రీ మహాగణపతి పుష్పం పూజం సమర్ కొబ్బరికాయ కొట్టుండే ఒక పండ్లు తీసుకురండి పూలదండ ఒకటి గణపతి శ్రీ మహాగణపతి శ్రీ మహాగణపతి తీసుకో వస్త్రం సమర్పయామి చందనం సమర్పయామి పుష్పం సమర్పయామి చందన పూజయామి నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టు కొబ్బరికాయ కొట్టాక పండ్లు పెట్టు అభిషేకం అయ్యేటప్పుడు కొట్టిన కొబ్బరికాయ అట్టే పెట్టేసి వైద్యాలు మంగమ్మ దివేస్తాయి శ్రీ మహాగణపతి నమ తమలపాకుల మీద చూసి పండ్లు పెట్టు ఆడ ఆడ పెట్టేసి గౌరవం అందాడు ఇక్కడ కింద పెట్టాడు ఇక్కడ సైడ్లో పెట్టి ఇక్కడ ఆడ పెట్టేసి అక్కడ పెట్టి నీళ్ళు వస్తాయి మనకు అడిగిన నీళ్ళు మళ్ళీ లేకపోతే సరే సరే నమస్కారం దండం పెట్టుకో స్వామివారికి ఇక్కడ రాతాయి ఇక మార్కెట్ స్వామి పసుపు కుంకుమ వేసి ఈ వంతుల కట్టే తీసినాం ఇప్పుడు అందులో ఉన్నది దేవుడు పరీక్ష కొంచెం ఆగకుండా పూజలో మజా ఉంటుంది స్నానం చేస్తాడు మా సార్ నీళ్ళు పోస్తే అవుతుంది ఇంతకుముందు ఈ గుర్తి కాశీది ఉండేది మన దగ్గర కాశీ బాగా నింపువాను దేవాయ మహే రుద్రం చ మే నమః యజ్ఞం చ మే యజ్ఞ చ మే నమః ఇంద్ర చ మే యజ్ఞ చ మే నమః పుట్రా చ మే లవా చ మే కస్తూరి చ మే నమః
भगवते रुद्राय सूर्याच मे नमश्च मे ओम एकादश च मे द्वादश च मे चतुर्दश च मे मासशिवरात्रि च मे कार्तिका च मे ओम नमो भगवते रुद्राय नमः रुद्राक्षमालाधराय नमः ओम इंद्रच मे नमः भगवते रुद्राय भगवते वासुदेवाय महि पंचच मे नमश्च मे आ नीलू किती पोनी मनकुलाय महि पंचच मे नमः यत्ते च मे नमः ओम नमो भगवते रुद्राय भगवते वासुदेवाय महि पंचामृत स्नानम पंचामृतम अस्ति చేరుకురసం తీసుకో అస్తి చేయుక్త జయపా వాళ్ళు అది వాని పంపివాను వస్తున్నాం ఓం నమః శివాయ భగవతే రుద్రాభ్యాం నమః శివాభ్యాం నమః ఓం నమో నారాయణాయ భగవతే వాసుదేవాయ మహి గంగాభిషేకదేవతాభ్యాం నమః శివాయ నమః చమే ఫలాచమే విద్యాచమే చర్గాచమే అవచ్చమే ఓం నమః శివాయ భగవతే రుద్రాయ వాసుదేవాయ మహి ఓం నమో రుద్రాయ నమః ఫలచమే నమః పంచచమే యత్నచమే నమః सूर्याचमे रवाचमे कस्तूरीचमे नमः भयंचमे भगच्चमे रुद्रंचमे नमश्चमे भूताचमे नमः ओम वाचमे कस्तूरीचमे नमश्चमे रुद्रंचमे नमश्चमे भस्माचमे रवाचमे कस्तूरीचमे चंदनाचमे नमश्चमे ओम नमः शिवाय भगवते रुद्राय भगवते वासुदेवाय महि वैष्णवाचमे नमश्चमे ओम पांडव गोत्र मल्लेशं नाम सौ कुटुंबानां पूर्वदिनाम संवत्सरे मार्गेश्वरी मासे द्वादशे नक्षत्रः ओम वैष्णव देवता ओम नमो भगवते रुद्राय मार्कंडेश्वर देवता ओम रुद्राक्षमाला श्री पंचाभिषेक देवता फलाभिषेक देवता ओम नमो भगवते रुद्राय भगवते वासुदेवाय महि फलाभिषेक समर्पयामि चंदनाभिषेकमो काशी विश्वेश्वर देवता पांडव गोत्र ओम नमो भगवते रुद्राय मल्लेशं लक्ष्मी धर्मपत्नीनां देशा पांडव गोत्राणां ओम नमो भगवते रुद्राय फलाभिषेक देवताभ्यां नमः रुद्राभिषेक देवता ओम नमः शिवाय भगवते रुद्राय यत्ते च मे नमः शुद्धा च मे भस्मा च मे पूजा च मे रक्षा च मे नमश्च मे नमः ओम नमो भगवते फलाभिषेकमो पंचामृताभिषेकं स्नानं वस्वच मे घंटा च मे वस्वच मे नमश्च मे ओम नमो भगवते रुद्राय भगवते वासुदेवाय महि इंद्रच मे नमः यज्ञ च मे नमः ओम नमो भगवते रुद्राय भगवते वासुदेवाय च मे नमः शुद्धो च मे नमः ओम यज्ञ च मे ओम पांडव गोत्रो नामदेशः मल्लेशं लक्ष्मी धर्मपत्नी नामदेशः कुटुंबानां श्री पंचामृताभिषेक देवता दक्षिणायनाभिषेक देवता ओम नमो भगवते वासुदेवाय महि वैष्णवा च मे नमश्च मे भूता च मे शुक्ला च मे सोमा च मे भयं च मे भगच्च मे रवच्च मे कस्तूरी च मे नमः चंदनाभिषेक देवता ओम नमो भगवते ओम शिवाय नमः ओम नमो भगवते रुद्राय भगवते वासुदेवाय महि पांडव गोत्रो नामदेशानां मल्लेशं लक्ष्मी धर्मपत्नी नामदेशा सौ कुटुंबानां श्री इट्ला తీసుకుంటే బట ఇక్కడ పోతున్నాయి ओम शिवाय नमः भगवते रुद्राय भगवते वासुदेवाय महि सुदतो स्नानं पंचामृतेशानां मल्लेशं लक्ष्मी धर्मपत्नी नामदेशा सब कुटुंब ओम नमो भगवते रुद्रम च मे रुद्रच मे नमश्च मे रुद्रो च मे नमश्च मे वैष्णव च मे ज्योतिलिंग च मे नमश्च मे घंटा च मे नमश्च मे शुद्धा च मे सोमा च मे दक्षिणायन च मे भयं च मे भगच्च मे रवा च मे कस्तूरी च मे नमश्च मे ओम नमः शिवाय भगवते रुद्राय पंचामृत स्नानं फलाभिषेकमो इंकें फलम द्राक्ष में ओम पांडव गोत्रो मल्लेशं लक्ष्मी धर्मपत्नी नामदेशानां इंको नया అయిపోయినాయి పాలు పెరుగునే ये पंडज అయిపోయినాయి ఓం నమో మీ గోత్రం చెప్పు పాండవ గోత్రో నామదేశానాం विजय नामदेश ज्योति धर्मपत्नी नामदेश श्रिया नामदेश श्री आद्य नामदेश महिमा देवांश नामदेश
సన్విత్ నామదేశ వైశిక్ నామదేశ నాగభూషణం నామదేశ ఈరమణి నామదేశ యాదమ నామదేశ అయిపోయిందా ఓం నమో భగవతే రుద్రాయాం భగవతే వాసుదేవాయ మహి పంచచమే నమః ఓం నమో భగవతే వాసుదేవాయ ఇల్లది వైష్ణవ గోత్రన విష్ణు గోత్రం అయిపోయింది చెప్పింది చెప్పిందా నామనుంది ఎన్ని పోతున్నాయి పోనీ ఎందుకు పోవాలి పోయి పోవాలి, ఖచ్చితంగా పోవాలి. మనం ఏదో తీర్థానికి కొంచెం తీసుకోవాలి, మిగతాదంతా అభిషేకమే కావాలి. ఇక వేరే జాగాలు మొత్తం తీసుకుంటారు, వేరే జాగాలో పెద్ద విధ పెడతారు. శ్రీ పూర్వది నామ సంవత్సరే దివాదశాభిషేకయోగాం ఓం భగవతే రుద్రాయ భస్మాభిషేకం సమర్పయామి. పసుపాభిషేకము పసుపాభిషేకం దేవతాం పాండవగోత్ర నామదేశ మల్లేశం లక్ష్మీ ధర్మపతి నామదేశ సౌకుర్భానాం. ఇప్పుడు పసుపద్దు గంధమంది పసుపు భూషణం మల్లేశం లక్ష్మీ ధర్మపతి నామదేశ హర హర మహాదేవ్ శంభో శంకర. హర హర మహాదేవ్ శంభో శంకర. హర హర మహాదేవ్ శంభో శంకర. మళ్ళా పాండవ గోత్రం ఒకటేసారి వెళ్ళాలి. పుష్ప పాండవ గోత్ర నామదేశ మల్లేశం లక్ష్మీ ధర్మపతి నామదేశ. నమస్కారం. బంగారాభిషేకం గుంగురం ఉంటే కమ్మలు ఉంటే అని మీకే ఇస్తాం. అభిషేకం చెప్పడాలి, బంగారం అభిషేకం. గోత్రం ఒకటేసారి ఏం చెప్పడాలా? పాండవ గోత్రం నామదేశానాం మల్లేశాం లక్ష్మీ ధర్మపతి నామదేశ సౌకుటుంబానాం. కొబ్బరికుండాభిషేకం. మీరు ఇంద్రచమే నమః ఇంద్రచమే యజ్ఞచమే యజ్ఞచమే ఇంద్రచమే నమః భగవతే రుద్రాయ భగవతే వాసుదేవాయ మహి పంచచనివాయ మహి పంచామృత స్నానాం సోదో స్నానాం సమర్పయామి. భగవతే రుద్రాయ యజ్ఞచమే నమః యజ్ఞచమే యజ్ఞచమే నమః భస్మాచమే నందిచమే నందిచమే నమః సుతాచమే నమః. ఓం నమః శివాయ భగవతే రుద్రాయ భగవతే వాసుదేవాయ మహి పంచామృత స్నానాం సమర్పయామి. సోదో స్నానాం సమర్పయామి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ భగవతే యజ్ఞచమే నమః యజ్ఞచమే యజ్ఞచమే సుతాచమే భస్మాచమే నమః. ఓం నమః శివాయ భగవతే రుద్రాయ భగవతే మాయచమే భస్మచమే నందిచమే నమః. ఆత్మా భస్మే ఓం నమః శివాయ భగవతే రుద్రాయ నమః. నందీశ్వర శమే నమః. స్నానాం సోదో స్నానాం సమర్పయామి. భగవతే రుద్రాయ యజ్ఞచమే నమః యజ్ఞచమే యజ్ఞచమే నమః భస్మాచమే నందిచమే నందిచమే నమః సుతాచమే నమః. ఓం నమః శివాయ భగవతే రుద్రాయ భగవతే వాసుదేవాయ మహి పంచామృత స్నానాం సమర్పయామి. సోదో స్నానాం సమర్పయామి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ భగవతే యజ్ఞచమే నమః యజ్ఞచమే యజ్ఞచమే సుతాచమే భస్మాచమే నమః. ఓం నమః శివాయ భగవతే రుద్రాయ భగవతే మాయచమే భస్మచమే నందిచమే నమః. ఆత్మా భస్మే నమః. ఓం నమః శివాయ భగవతే రుద్రాయ నమః. నందీశ్వర శమే నమః. భగవతే రుద్రాయ భగవతే వాసుదేవాయ మహి పంచామృత స్నానాం సోదో స్నానాం సమర్పయామి. భగవతే రుద్రాయ వాసుదేవాయ మహి సోదో స్నానాం సమర్పయామి. ఆత్మా భస్మేశ్వర దేవతా
అని స్వీకరించు చిన్న మీద శివాయ బస్వేశ్వర దేవతాయ నమః కంఠేశ్వరాయ నమః బస్వేశ్వర దేవరో జ్యోతిలింగాయ నమః మహాత్మా బస్వేశ్వర దేవతాభ్యాం నమః శివాభ్యాం నమః ఓం నమః శివాయ నాగదేవతాభ్యాం నమః నాగేంద్రహారాయ స్లోచనాయ రంగరాయ నమః శివాయ సదాశివాయ నమః ఓం నమః శివాయ భగవతే రుద్రాయ నమః అయిపోయినాయి అమ్మ మీకు పాట గోత్రం మస్తు బలగా వచ్చినాయి ఇప్పుడు పంచామృతం తీర్థం ఎట్లా పెడతాం డబ్బెళ్ళను ఎట్లా ఎక్కడ బిందె నింపి ఆకుల గుల ఇట్లా పెడతాం అమ్మ ఆకుల ఇట్లా పెట్టేసి తీర్థం జ్యోతి వస్త్రమే పెట్టేసి మీ దగ్గర మస్తు ఉంటాయి లేవు అక్కడ అదే ఎక్కడ ఉన్నాయి మామిడి చెట్లు మామిడి చెట్లు అంటే కూడా బయట ఉంటే నా పంతులు ఉండదు చూసుకోవాలి పెట్టు జల్దీ పెట్టు నెత్తి మీద ఏడైనా కుంకుమ పెట్టాడు అక్షరాలు వస్త్రం సమర్పయామి అట్లా పైన మీ చెప్తాను ఏముందా ఇట్లా తీసుకుని ఇట్లా పోతాయి తీసుకో దాంట్లో తీసుకో మళ్ళీ మీరు లక్ష్మీలో తమరు పెట్టు మొత్తం రావు జల్దీ ఆయనకు జల్దీ చేయాలి అలంకారం జల్దీ చేయాలి చలి పడుతుంది ఆకులు పెట్టు అన్ని 9 తల్లి కప్పులు కావాలి నువ్వు చేతి పెట్టాలి తీసుకో తీసుకో అయిపోయిన నీళ్ళు లేవు ఓన్లీ 1 డ్రాప్ పడుతుంది అంతే లాస్ట్ ఉన్నట్టున్నాయి లేకపోతే అట్లా మనం చేసుకోవాలి చూసుకోవాలి ఇక్కడ 2 పెట్టి సాయి ఇంకొకటి ఉందా లేకపోతే తీసుకుంటాం ఐదు పండుగ బియ్యంలో సరిపోయినాయి ఉంచుకొని ఇవ్వండి అది పెట్టాడు ఉండదు సరిపోయినాయి చాలా ఒకటి ఎక్కువ ఏమి ఆర్తి పండు పెట్టాలా మోసంబి పెట్టాలా సంద్ర పెట్టాలా ఆపిల్ పెట్టాలా పెట్టండి ఇప్పుడేనా తమలపాకుల మీద నివేదము ఉందా 5 అయినాయా ప్లేట్లు ఉన్నాయా చిన్నవి అన్ని ఒకటే దేవుని పండ్లు పెట్టినాము కదా మనం స్వామి దగ్గర నివేదం చెప్పాడు పెద్ద తాంబాలంలో పెడదామా కొంచెం తాంబాలంలో పెట్టి పెడదామా
నివేదన చేద్దామా? మీరు టిఫిన్ తీసుకొచ్చిందా? టిఫిన్ ప్లేట్స్ ఉన్నాయి. మరి అన్ని పనులు ఎట్లా పెట్టడానికి వస్తుంది? ఏ పండ్లు? నైవేద్యం ఎలా పులిహోర తెచ్చినాము, స్వీట్ ఇంకా స్వీట్ ప్రసాదం ఇంకొక ఆలోచన పెట్టాలి, పండ్ల అది ఒక ఆలోచన పెట్టాలి. పండ్లది పండ్లు ఉంచి ఒకటే పెట్టాలంట. రెండు పెట్టాలి, పెట్టాలి. 16 రావాలి మొత్తం. 16 పండ్లు రావాలి. 16 పండ్లు లేదా చూడు. ఒక్కొక్కటి పెట్టు. 2 పెట్టింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరం నుంచి? ఇప్పుడు 5 ఆడుతుంది కదా. 9 సంవత్సరం అయినాక మీరు ఒలే కడతారు. 9 సంవత్సరం 11 చెప్తున్నాను. కట్టినప్పుడు ఏం చేయాలా? మార్కెట్ స్వామికి అప్పటికి హరి సాదా అభిషేకం, మనం పాలాభిషేకం ఏం లేదు. అప్పటికి ఎన్ని వజన్ ఉన్నది, బెల్లం జోకాలు అవుతుంది, బెల్లం దానం చేయాలి. ఇప్పుడు ఎన్ని కిలో అవుతుంది అప్పటికి అంత బెల్లం. అప్పటికి ఒలేటప్పుడు అంటే ఎన్ని కిలోలు ఉంటే బెల్లం పెట్టాలి. కిలో ఉంటాయి కదా, ఎన్ని కిలో వదలు ఉన్నాయి అన్ని కిలో పెట్టాలి. ఒక్కొక్కటి హర్ష కాదు బుద్ధికి మాన్విక చిన్న నాది అయిపోయింది, నా ఏజ్ అయిపోయింది. ఎంత రావాలంటే అంత రాకుండా అంత వజన్ కూడా వస్తారు. దండ పులదండ సెల్ల సీటీ బరువు ఎంత ఉంటుందో అంత బరువు బెల్లం పెట్టాలి. పోసినా కానీ పొడి బియ్యం పోసి నైవేద్యాలు పెట్టి అప్పుడు హారతి. పెద్ద మనిషి నాది అయిపోయారు గంట అడ్డంలో స్నాప్లో ఏం కాదు, లేట్ అయినా సరే. ఇంకొకటి ప్లేస్ ఇంకో దండ తమ్నెల్కి కావాలంటే ఆమె దగ్గర నాదేనే చెల్ల ఫస్ట్ అయిపోయి మనిషి రావాలి. ఇంకొక దండ ఇస్తాను ఎట్లయినా సరే నువ్వు అది దండ దండ కనిపించదు మరి. శివపార్వతి కళ్యాణం ఎట్లయితే అట్లా చేస్తున్నారు వీళ్ళు. వస్త్రం సమర్పయామి శ్రీ మహాగణాపతి దేవత శివాభ్యాం నమః. పూల అలంకారం, పూలు పత్రి పూలు పెట్టండి. ఇప్పుడు అనుకున్నాం మేమైతే. మలేషియా ఉంటే అన్నీ అవుతుంది, ఎక్కడికి వెళ్ళి పట్టుకొస్తాడు. ఒకటే కొంచెం ఆపైనా సరే కదా పంతులది ఏకబిల్లు. కోటిలింగాల దర్శనం ఉంటుంది. దర్శనం పెట్టక్క పెట్టు. అవును వాళ్ళు దేవుడు వస్తుంది కదా. పత్రి బిల్లపత్రం ఎక్కడ బిల్లలు పెట్టి ఇప్పుడు ఏమీ లింగాష్టకం చదువుతాను. ఇప్పుడు లింగాష్టకం చదువుతాను. బ్రహ్మమురాలి వస్తాయా? చదువుతావా జ్యోతి? వస్తుంది కానీ చదవండి, మీరు చదవండి. మీరు చదువుతే మీరు చదివితే ఏంటంటే మీ నుంచి
వచ్చే వైబ్రేషన్స్ కొంచెం గుడినే పావనం మన చేస్తాయి. మరాఠీ ఉంటుంది తెలుగులో ఉంటుంది కదా. ఏం కాదు, ఏదైనా సరే కొన్ని శ్లోకాలు అలాగే ఉంటుంది కదా. ఏం పర్వాలేదు, భాషతో సంబంధం మంచిగా వచ్చింది. మ్యూట్ చేస్తావా? చేసాం. హర్ష సైకిల్ ఆడబెట్టిన సైకిల్ అయ్యో డాడీ మూలకి ఎత్తేసింది. ఏనే ఉంది నువ్వు సపోర్ట్ కూర్చో ఏమంటాడు. రెండు వచ్చేటట్టు. మూడు పన్యాలు చేతులు పెట్టుకుప్పుడు చాలా నమస్కారం రెండు వచ్చేటట్టు వేసింది. చేతిలో పట్టుకోండి. అట్లా నమస్కారం చేయాలా లాస్ట్లో పోయాలి. విజయ్ మీను నువ్వు కూడా రా. చేతిలో పట్టుకోండి. విజయ్ రమ్మను నువ్వు కూడా రా. హర్ష సరే లేడా? లక్ష్మమ్మ అత్తమ్మా అమ్మ ఒక్కటి కూడా మూడు అక్కడ ఒకటి అక్కడ మనిషి కంప్లీట్ బిల్వపత్రం. అవునా? బిల్వపత్రం కాలేదు, బిల్వపత్రం బిల్వపత్రం 2 నిమిషాలు కూడా ఆన్కాంతులు లేవు అవి నాకు నచ్చినట్టు నేను తెంపుకోవచ్చు. మరి మనకు లేస్తే చెట్లు ఎత్తే కదా మంచి పెద్ద ఉన్నది 1,00,000 పత్రి వెళ్తాయి 2 లక్షలు మన చెట్లకి. ఇంకా కానీ అంత ఓపికలేదు, ఇంజక్షన్ ఇచ్చి నడుస్తున్నారు. ఎప్పుడు సూది వాడ కమ్మ కట్టి కట్టెకు కొబ్బలు వస్తాయి మంచిగా ఉన్నాయి. మనది కాయలేని 2 కాయలు కూడా తింటే ఏం కాదు. అలా పక్కకి పెట్టు, పక్కకి పెట్టు. ఇక్కడ ఇక్కడ పెట్టదు జరుగుతుంది కొంచెం జ్యోతి నా భర్త పేరు ఏంటి? విజయ్. విజయ్ తీసుకొచ్చి. ఓం నమ శివాయ భగవతే ఇంకా మధ్యలో ఎవరు నిలవాడు నంది కనిపించాలి ఇక్కడ శివుడికి. ఇంకా ఎవరైనా ఉన్నారా బయట? ఉండండి పెద్ద మనిషి. ఇంకా చిన్నలు ఎవరైనా ఉన్నారా? మధ్యలో నిలబడకు. మా అన్నికేది తింటూ రాసు. పార్వతీవదే శివ హర హర మహాదేవ శంభో శంకరాయ భక్త మార్కండీశ్వర దేవతా సవరాష్ట్ర సోమనాథం ఏకబిల్వం శివార్పణం అమరేశ్వరాయ నమః ఏకబిల్వం శివార్పణం శ్రీశైలమల్లికార్జునం ఏకబిల్వం శివార్పణం చేతుబందే రామేశ్వరం ఏకబిల్వం శివార్పణం మహాత్మా విశ్వేశ్వరాయ ఏకబిల్వం శివార్పణం భీమశంకరాయ ఏకబిల్వం శివార్పణం కుష్మేశ్వరాయ ఏకబిల్వం శివార్పణం నాగేశ్వరాయ ఏకబిల్వం శివార్పణం కాశీ విశ్వేశ్వరాయ ఏకబిల్వం శివార్పణం నమః శివాయ ఏకబిల్వం శివార్పణం జ్యోతిర్లింగాయ ఏకబిల్వం శివార్పణం ఓంకారేశ్వరాయ ఏకబిల్వం శివార్పణం వైజనాథాయ ఏకబిల్వం శివార్పణం త్రయంబకేశ్వరాయ ఏకబిల్వం శివార్పణం శివలింగాయ ఏకబిల్వం శివార్పణం మహాంకారేశ్వరాయ ఏకబిల్వం శివార్పణం కేదారేశ్వరాయ ఏకబిల్వం శివార్పణం నందీవానాయ ఏకబిల్వం శివార్పణం మహాత్మా విశ్వేశ్వరాయ ఏకబిల్వం శివార్పణం కంఠేశ్వరాయ ఏకబిల్వం శివార్పణం మానభావాయ ఏకబిల్వం శివార్పణం సిద్ధేశ్వరాయ ఏకబిల్వం శివార్పణం కోటిలింగాయ ఏకబిల్వం శివార్పణం శ్రీ మార్కండేశ్వరం ఏకబిల్వం శివార్పణం పార్వతీపదే శివ హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు వడ్డీ బియ్యం పోయి తర్వాత నివేదన చిక్కి ఆర్తి ఇష్టమైంది నేను కొంచెం బయట కూర్చుంటాను. అద్దు
కాసేపు ఆగు. గిడ గిడ అది పోకుండా దండి. మాకు తుప్ప బయట పోతే జాకెట్ బట్టలు కానీ దో గంటలు ఎక్కలేదు ఎక్కలేదు తీసుకురా జాకెట్ బట్టలు 5 జాకెట్ బట్టలు 5 రాసినావా ఇప్పుడు అమ్మవారికి ఇంట్లో చేసి ఇంట్లో తీసుకోవాలండి మళ్ళీ ఈడ ఒకటి పెట్టాలి మళ్ళీ 2 ఆడ 5 అయితే దాంట్లో జాకెట్ బట్టలు అట్లనే ముట్టిస్తాం బియ్యం ఇక్కడే కదా గుల్ల అల్ల జాకెట్ బట్ట వేసి లక్ష్మి 5 రూపాయలు 5 రూపాయల చిక్క 50 రూపాయలు కింద పెట్టు అని జాకెట్ బట్ట చికెన్ దొరుకుతుంది లేకుంటే 10 రూపాయల నోట్ పెట్టు జ్యోతి దగ్గర ఉండే పెడుతుంది సరే పెడతా దాని జ్యోతికి ముగిసే ఉంటుంది హర్ష హర్ష పెట్టాడు దగ్గర 55 రూపీస్ తీసుకురా అలా పర్సెంట్ 55 ఉన్నాయా చేయండి 55 అవి ఎక్కడ పెట్టినాం శివ వెనకాల ఎక్కడ శివ వెనకాల శివ శివ శంకర పడతా ఉంటారు జై శివ ఓంకార
అడ్డం జరగండి ఇట్లా ఎదురు ఉండదు స్వామికి. మాతా పార్వతి దేవత అన్నపూర్ణాదేవి మాతాకి రాజరాజేశ్వరి మహావిష్ణు దేవతాభ్యాం నమః వాస్మా బసవేశ్వర దేవత సూర్యనారాయణ స్వామి దేవతాభ్యాం నమః ఓం బ్రహ్మణే నమః హర్ష వాంతులు తీసుకోమా జరుగు తీసుకో బయట దగ్గరికి తీసుకో వెళ్ళు. బయట జరుగు